సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 22వ తారీఖు లగాయితూ 28 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో కూడా గత వారం మాదిరిగానే పంచగ్రహ కూటమి సంభవిస్తూ ఉన్నది. అది కూడా కుంభరాశి ఎందే సంభవిస్తూ ఉన్నది. రవి, కుజ, రాహు, శుక్ర, బుధ గ్రహాలు కుంభరాశి ఎందు సంక్రమిస్తూ ఉండగా, మీనమందు శనేశ్వరుడు, మేష, వృషభ, మిథున రాశుల యందు చంద్రుని యొక్క సంచారము, మిథునమందు గురుడు, సింహయందు కేతువు యొక్క సంచారంతో ఈ వారం గ్రహస్థితి ముందుకు సాగుతూ ఉన్నది. ఇటువంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ప్రత్యేకించి లాభస్థాన స్థిత రవి, కుజ, రాహువులు ఈ మూడు గ్రహాలు కూడా కలవడం చాలా భయంకరమైనటువంటి దోషము అయినప్పటికీ కూడా లాభస్థాన స్థిత గ్రహాలుగా ఉండడం వల్ల మేషరాశి వారికి అంతే అదృష్టాన్ని తీసుకువస్తాయి. ఈ మూడు గ్రహాలు కలిసి ఎవరి జాతకంలోనైనా ఉంటే ఇచ్చేటువంటి చెడు ఫలితాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో అంతే అద్భుతంగా, అంటే దానికి పూర్తి వ్యతిరేకంగా భిన్నంగా కూడా వాళ్ళ శైలికి ఫలితాలను ఇస్తారు. ఇది మేషరాశి వారికి ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. అంటే గమనించండి, లాభస్థానం ముందు ఎప్పుడైతే క్రూర గ్రహాలు చేరుతాయో, క్రూరో బలి చేద్రుతే, లాభస్థానం ముందు వారు బలంగా ఉంటారు. బలంగా ఉండి మీకు ఇప్పుడు చూడండి, పూర్వకాలం సినిమాల్లో ఏదైనా ఒక దయ్యమో భూతమో ఎవరికైనా ప్రత్యక్షం అయితే భయంకరమైన వరాలు ఇచ్చేస్తాడు. కాబట్టి అదే మాదిరిగా ఇంత క్రూర గ్రహాలు కూడా లాభస్థానంలో ఉండి అంతే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తారు. ఎంత శుభ ఫలితము అంటే, సంతోషమర్ధ లాభశ్చ అర్ధంచ స్వకులాచార గోవాజి గజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం. ఎంత గొప్పగా చెప్పారు అంటే, శుభ కార్యక్రమాల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, లేకపోతే వ్యాపార విషయంలో కానీ, లేకపోతే మీ అభ్యున్నతి విషయంలో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, ఆరోగ్యపరంగా కానీ, సంతాన పరంగా కానీ ఎనలేనటువంటి సౌఖ్యాన్ని ప్రసాదించేటువంటి స్థితి, ఆ శక్తి ఆ గ్రహాలకి ఉంటుంది. కాబట్టి ఈ వారం మొత్తం మీద మేషరాశి వారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలనే చూస్తారు. ఏది ముట్టుకుంటే అదంతా కూడా చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఒకవేళ ప్లేస్ మారవలసి వచ్చినా కూడా అది మీ అభ్యుదయం కోసమే తప్పితే వేరే ఇతరత్ర ఇది కూడా కనబడదు. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలము, లాభాన్ని ఆర్జించగలిగేటువంటి వారము. అంతేకాకుండా మీకు ఏదైనా ఆగిపోయినటువంటి పనులు ముందుకు సాగడానికి, భూపరమైనటువంటి లావాదేవీలు ముందుకు సాగడానికి, ప్రభుత్వపరమైనటువంటి విధి విధానాలు ముందుకు జరపడానికి, పై అధికారులతో ఉండేటువంటి విభేదాలు తొలగడానికి, ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటిది అందడానికి, అన్నిటికీ కూడా ఆగిపోయినటువంటి ముందుకు సాగడానికి ఇది అద్భుతమైనటువంటి కాలము. కాబట్టి ఈ వారంలో మేషరాశి వారు చాలా అద్భుతమైనటువంటి కాలాన్ని చూడబోతూ ఉన్నారు. మరిన్ని శుభ ఫలితాలను ఆర్జించడానికై ప్రత్యేకించి ఏలినాటి శని దోష నివారణ కోసమై శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి పంచగ్రహ కూటమి దశమ కేంద్రంలో ఏర్పడుతూ ఉండడం వల్ల, దశమ కేంద్రమందు దిగ్బలయుక్తులైనటువంటి రవికుజుల యొక్క స్థితి గాని, లేదా బుధ శుక్రుల యొక్క స్థితి గాని ఈ రాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ 2 గ్రహాలు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో యోగిస్తున్నాయి, రాహువు గాని, రవి గాని, అలాగే వీటితో కూడినటువంటి చంద్రుడు. దీనివల్ల మనోధైర్యాన్ని ఈయన ప్రసాదిస్తారు. మనస్సౌఖ్యం, యశోవృద్ధిం, సౌభాగ్యంచ ధనాగమ. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల ఆర్థిక స్థిరత్వాన్ని ఈ గ్రహస్థితి మీకు ఇస్తుంది. అలాగే మానసికమైనటువంటి ఉల్లాసానికి కారణమవుతుంది. కానీ ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో ఏదైనా ఎక్కువ సమయం పనిచేయడానికే ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. లేదా ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడికో, లేదా ఎక్కువ పని వేళల్ని ఉద్యోగ సమయాల్లో గడపడానికో
ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది, కానీ అక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ అన్నది మీకు దొరుకుతుంది. మనం కష్టపడ్డ దానికి తగిన ప్రతిఫలం వచ్చింది, లేదు మనం కష్టపడ్డ దానికి నిజానికి మనకి మంచి జరిగింది అనేటువంటి భావన మీలో ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి మార్పు చేయవలసి వస్తే ఈ వారం అంత అనుకూలమైనటువంటి వారము కాదు. అలాగే ఉద్యోగపరంగా పై అధికారులతో ఏమైనా చిన్నపాటి మాట పట్టింపులు వచ్చినా కూడా మీరే సర్దుకుని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దీన్ని పెంచుకోవడం అనేటువంటిది మంచిది కాదు. ఎదరెదర ఎలాగో గ్రహస్థితులు మీకు అనుకూలంగానే ఉన్నాయి, ఇప్పుడు మీరు సర్దుకుని వెళ్ళడం ద్వారా భవిష్యత్తులో మీ మీద మంచి ఇంపాక్ట్ ఉంటుంది, దానివల్ల మీరు లబ్ధి పొందుతారు. కాబట్టి ఏదైనా ఒక చిన్న సందర్భంలో తగ్గవలసి వస్తే మీరు తగ్గడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సూచన. ఈ మాటను మరలా భవిష్యత్తులో మీరు గుర్తు తెచ్చుకుంటారు. అప్పుడు మనం గట్టిగా మాట్లాడకపోవడం మనకి మంచి జరిగింది, దానివల్ల ఇప్పుడు మనం లబ్ధి పొందాం అనేటువంటి మాట. అలాగే ఈ రాశి వారికి గురుబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది, రాహు బలం ఉన్నది, రవి బలం ఉన్నది. ప్రత్యేకించి ఈ గ్రహాల యొక్క స్థితిగతులు కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో ముందుకు సాగడానికి, వివాహాది శుభ కార్యక్రమాలకి, సంతానాది శుభ విషయాలకి అన్నిటికీ కూడా మంచి ఫలితాలని ఇస్తూ ఉన్నది. వాహనాల కొనుగోలు, గృహోపకరణాల కొనుగోలు, ఇల్లు మారడము లేదా కొత్త స్థలాలు కొనుగోలు చేయడము, భూ సంబంధమైనటువంటి లావాదేవీలు ముందుకు వెళ్ళడము, కోర్టు పరంగా ముందుకు వెళ్ళడం, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వారంలో కలిసి వస్తాయి. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి భాగ్యస్థానమందు 5 గ్రహాలు కూడి ఉన్నాయి. గత వారంలో చంద్రుడితోటి కలిపి 5, ఈ వారంలో కుజుడితోటి కలిపి 5. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏమిటి అంటే అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. అష్టమంలో ఏర్పడ్డటువంటి పంచగ్రహ కూటమిలోంచి ఒక్కొక్క గ్రహం బయటపడడం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి విషయంలో కొంత ప్రశాంతతని పొందగలిగేటువంటి స్థితి ఈ రాశి వారికి ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ మార్పు, అష్టమ కుజుని యొక్క మార్పు ద్వారా ఏదైనా మనం ఉద్యోగం పోతుందేమో, లేదా మనం స్థానం మార్పు జరగవలసి వస్తుందేమో, లేదా మనం ఏదైనా అప్పుల పాలు అయిపోవలసి వస్తుందేమో, లేదా మన చేతిలో డబ్బులు ఉన్నటువంటివి సరిపోకుండా ఎక్కువ ధనాన్ని మనం ఖర్చు పెట్టవలసి వస్తుందేమో అనేటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో ఆ భయాల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. ప్రత్యేకించి మీరు ఏదైతే ప్రణాళిక వేసుకున్నారో ఒక కార్యక్రమం చేయడానికి, ఆ ప్రణాళికాబద్ధంగానే మీ ఖర్చులన్నీ కూడా మీ అదుపులో ఉండేటువంటి విధంగా ఈ గ్రహస్థితి కొంతమేరకు సహకరిస్తుంది. కానీ అల్టిమేట్ గా మీకు మంచి జరుగుతుంది. కానీ జరుగుతూ ఉన్నంతసేపు లేదా దానికి ముందు ఉండేటువంటి సమయంలో మానసిక భయం ఉంటుంది. దానికి కారణం 9లో ఉన్నటువంటి రవి శుక్ర ద్వయము. వారు విచారాన్ని వ్యక్తం చేసేటువంటి విధంగా చేస్తారు. అంటే మనం అనుకున్న పని అవుతుందా లేదా, ఉద్యోగంలో కానీ, వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సంతాన పరంగా కానీ, అది ఏదైనా అనుకోండి, మనం ఇది ప్రణాళిక వేసుకున్నాం, ఇది దాటితే ఏమవుతుంది అనేటువంటి భయం ఉంటుంది. ఆ భయమే ఉంటుంది తప్పితే ఏది కూడా మీరు వేసుకున్న దానికి విరుద్ధంగా జరగదు. గ్రహస్థితి మీకు సానుకూలంగానే ఉన్నది. కారణం ఏంటి అంటే దశమ ఏకాదశ స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉండడం వల్ల యథామాత సుతాన్ రక్షే తథా రక్షత చంద్రమాహ. తల్లి తన బిడ్డని ఏ విధంగా రక్షిస్తుందో చంద్రుడు కూడా మిమ్మల్ని ఈ వారంలో కాపాడుతాడు. కాబట్టి ఇక్కడ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, మరేతరత్ర కొంత టెన్షన్స్ ఉండొచ్చు. కానీ మధ్యలో కొంత మానసిక ప్రశాంతతను ఏర్పరచడానికి, లేదా మీరు అనుకున్నటువంటి విధంగా పనులు వెళుతున్నాయి అనేటువంటి విధానాలకి ఈ గ్రహస్థితికి చంద్రుడు కూడా కారణమవుతాడు. కాబట్టి ఈ వారంలో గత వారంతో పోల్చుకుంటే పెద్ద చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ లేవు. ఉన్న మార్పుల్లో మీకు కలిసి వచ్చేటువంటిది. అష్టమ కుజుని యొక్క దోషం పోయింది కాబట్టి ఒకంత ఉపశమనంగానే ఉంటుంది. భూపరమైనటువంటి లావాదేవీలు ముందుకు వెళతాయి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పంచగ్రహ కూటమి 8వ స్థానమందు ఉన్నది. కర్కాటక రాశికి చెందినటువంటి వారందరూ పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాల్లో జన్మించినటువంటి వారందరూ కూడా అతి జాగ్రత్తగా గడపవలసినటువంటి వారం ఈ వారము. చాలా మంది కొంతమంది దీని గురించి భయపెట్టి ఉండవచ్చును. కానీ ఇక్కడ జాగ్రత్త ఎందుకు చెప్పవలసి వస్తోంది? ఈ వారం
వారంలో శుక్రుడు చంద్రుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. అష్టమ రవి, అష్టమ కుజుడు, అష్టమ రాహుతోటి కలిపి ఉన్న కారణం చేత కొంచెం క్రూర గ్రహాలు అష్టమంలో బాగా ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంటుంది. ఇది దేని మీద ప్రభావాన్ని చూపెడుతుంది? దుర్దోష శత్రు సంవాద గమనం వ్యధ. పాత శత్రువులు మరలా తిరిగి పైకి రావడము, వారు కొత్త శత్రువులను కలుపుకొని మీ మీద దాడి చేస్తూ ఉండడము, లేదా స్థాననాశ రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నారు. అసలు చిచ్చి మనం ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనేటువంటి భావన చాలా బలపడుతూ ఉండడము, లేదా మనం ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనేటువంటి భావన వస్తూ ఉండడము. అలాగే అష్టమంలో ఉండేటువంటి రాహువు కూడా అనారోగ్య సమస్యలను ఎక్కువ తీసుకొస్తాడు. ఉదర సంబంధమైన సమస్యలు, జీర్ణం కాకపోవడము, అసలు రుచించకపోవడము, మనం ఏదైనా తింటుంటే ఉత్త గడ్డి తిన్నట్టే ఉండడము, దానికి సంబంధించినటువంటి రుచి వాసనలు ఇవి కూడా తెలియకుండా ఉండడము, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఏదైనా జ్వరము లేదా దగ్గు లేదా కాళ్ళ తిమ్మిర్లు లేదా ఏదైనా చిన్న చిన్న గాయాలు అవుతూ ఉండడము, ఇలా ఏదో ఒక శారీరకమైనటువంటి అసంతృప్తి. అలాగే కాలిన గాయాలు, కోసుకున్న గాయాలు లేదా విద్యుత్తుకి సంబంధించినటువంటి గాయాలు, ఇలా ఏదో ఒకటి మాటికి అది తీవ్రతరం కాకపోయినా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎలా ఇబ్బంది పడుతుంది? యక్షరాక్షసగతే. ఇక ఒక రాక్షసుడు ఎలా ఇబ్బంది పడతాడో, వాడు ఎంత ఆనందాన్ని పొందుతూ ఉంటాడో పక్కవాడిని ఇబ్బంది పెట్టి, అలా ఈ గ్రహస్థితి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ వారంలో మాత్రం కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఏ విధమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. అటు హెల్త్ కొంచెం అటు ఇటుగా నడుస్తుంది. అలాగే ఆర్థిక సంబంధమైన వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం. అలాగే ఏమీ లేదు, ఉత్తినే తగు వస్తూ ఉంటుంది, గాలితోటి దెబ్బలాడవలసిన పరిస్థితులు ఉంటాయి. అందువల్ల మౌనంగా ఉంటూ ఉండడము చెప్పదగినటువంటి సూచన. ఈ వారం ఒక్క వారం కొంత జాగ్రత్తగా గడపగలిగితే రానున్నటువంటి కాలంలో ఈ గ్రహస్థితి మార్పు చెందుతుంది. కాబట్టి ఈ వారంలో ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధనే ఎక్కువగా చేస్తూ ఉండంటే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారంలో మధ్యస్థమైనటువంటి ఫలితమే ఉంటుంది. ఇప్పుడు ఈ ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి కానీ లేదా మరి ఏ ఇతరత్ర గ్రహస్థితుల వల్ల కానీ మరి అంత లబ్ధి పొందేటువంటి స్థితి లేదు, మరి అంత పాడైపోయేటువంటి పరిస్థితులు కూడా లేదు. ఈ వారంలో ఉండేటువంటి విషయాలు చాలా మధ్యస్థంగానే ఉంటాయి. ఖాళీ లేనటువంటి సమయాన్నే గడుపుతారు, కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎక్కువ మందిని కలుస్తారు, ఎక్కువ మందితో మాట్లాడుతూ ఉంటారు, మీ భావాలను పంచుకోగలుగుతారు, వాళ్ళ భావాలను మీరు వినగలుగుతారు. అయినప్పటికీ కూడా ఏదో ఒక తెలియని సాటిస్ఫాక్షన్ లేనటువంటి స్థితి ఉంటుంది. మన సమయం వృధా అవుతుందనో, లేదా మనం ఇంకోటి ఏదైనా కొత్తగా చేయవచ్చనో, లేదా ఇంకొక చోటకి ఎక్కడికైనా వెళ్ళవచ్చనో అనేటువంటి అభిప్రాయం ఎక్కువగా కలుగుతుంది. లేదా సమయానికి మనం తగినటువంటి ప్రాముఖ్యతని ఇవ్వట్లేదే అనేటువంటి భావన కలుగుతుంది. ప్రత్యేకించి విదేశాల్లో ఉంటూ ఉన్నటువంటి సింహరాశి వారు లేదా విదేశాలకి వెళ్ళాలి అనుకునేటువంటి సింహరాశి వారికి ఈ గ్రహస్థితి చాలా ఉత్కృష్టంగా ఉపయోగపడుతుంది, అంటే చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి సప్తమంలో ఉండేటువంటి రవికుజ రాహువుల యొక్క స్థితి అటు జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి మానసిక స్థితిగతులపైన, శారీరక స్థితిగతులపైన ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. కాబట్టి ఎక్కువ చిన్న చిన్న మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉన్నప్పుడు కొంత తక్కువగా మీరు తగ్గి మాట్లాడుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉండడమో లేదా మౌనంగా ఉండడమో చెప్పదగినటువంటి సూచన. అలాగే దూరత్ర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వెళ్ళినటువంటి ప్రాంతంలో ఉండవలసిన రోజుల కన్నా ఎక్కువ ఉండవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. శారీరక సౌఖ్యము చాలా తక్కువగా ఉంటుంది, శ్రమ అధికంగా ఉంటుంది. ఇవన్నీ కూడా కొంత అడ్జస్ట్ అయ్యి ముందుకెళ్ళేటువంటి గ్రహస్థితులే సింహరాశి వారిలో ఉన్నాయి. ఈ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేవు, అలాగే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఏమీ లేవు. కేవలం మానసికమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మనోధైర్యం ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. లేదా చిన్న చిన్న మానసిక సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎలా బయటపడాలి అనేటువంటిది, అంటే యోగానో ధ్యానమో లేదా మరి ఏతరత్ర మీ యొక్క ఆలోచనలు మార్చుకునేటువంటి దానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో సింహరాశి వారి యొక్క పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి, చెప్పుకోదగ్గ ఇది లేదు, మరి తక్కువగా చెప్పుకోదగ్గటువంటి పరిస్థితులు లేవు, అంతా మధ్యస్థమైనటువంటి వైఖరి. ఈ సింహరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా
కృష్ణ పరమాత్మకి సంబంధించినటువంటి స్తోత్రములు కానీ మంత్రము కానీ జపిస్తూ ఉండడం, పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి వారము, చాలా యోగదాయకమైనటువంటి వారము. కారణం ఏంటి అంటే షష్ఠ రవి, షష్ఠ రాహు, షష్ఠ కుజుడు, షష్ఠ బుధుడు, చంద్రుడు సప్తమ స్థానంలో బలీయంగా ఉండడం. అంటే మామూలు గ్రహాలు యోగించడం వేరు, క్రూరమైనటువంటి గ్రహాలు యోగించడం వేరు. క్రూరో బలీ చేద్రుతే అన్నది శాస్త్రం. అంటే వారు యోగిస్తే అంత బలీయంగా శుభ ఫలితాలని ఇస్తారు. ముఖ్యంగా షష్ఠ స్థానము రోగ రుణ శత్రు సంబంధమైనటువంటి స్థానము. షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం. అలాగే వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తదా గౌర్భూమి శత్రునాలాభ షష్ఠ స్థానగతే రాహో అన్నారు. అంటే ఇటు చూసుకున్నా కూడా మీ మీదకి వచ్చేటువంటి గొప్ప సైన్యాన్ని నిలువరించగలిగేటువంటి శక్తి. మీరు చూడండి, ఎక్కడో కథల్లో చదువుతూ ఉంటారు, ఒక్కడే వెళ్ళి ఇంతమందిని ఎదుర్కొన్నాడు, లేదా ఒక్కడే నుంచి ఇంతమందిని సంహరించాడు అనేటువంటి మాటలు. ఇది ఈ సమయంలో మీకు యాప్ట్గా పనిచేస్తుంది. మీరు ఒక్కరే ఉంటారు రణభూమిలో, అటుపక్క బోల్డంతమంది నుంచుని ఉన్నా కూడా ఏకచక్రాధిపత్యంతో మీరు ఇక్కడ నుంచి సంధించేటువంటి మాటల బాణాలు కానీ, ఆలోచనల బాణాలు కానీ, లేదా మర్యాయితరత్ర స్థితిగతులు కానీ, మీకుండేటువంటి వేల సైన్యంతో కూడి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తాయి. అంత దారుణమైనటువంటి శక్తి వస్తుంది, సడన్ గా వస్తుంది. మీరు అనారోగ్యం బారిన పడ్డా, అప్పుల పాలైపోయినా, శత్రువులు మీ మీద దాడి చేసినా, మీకు అసలు శక్తే లేనటువంటి స్థితికి చేరుకున్నా కూడా మీరు నిలబడి ఎదుటివాడిని నిలవరించగలిగేటువంటి శక్తి ఈ గ్రహస్థితి ఇస్తుంది. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి ఈ సమయము చాలా గొప్పది. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలిగితే ఏ విధంగా చేసుకోవాలి? శత్రు దుర్భేద్యమైనటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి అన్నా, శత్రువుల బారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. శత్రువులు అంటే ఎవరు? అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మీకు వ్యతిరేకంగా ఉండేటువంటి వారు, వారందరినీ నిలువరించగలుగుతారు, వారందరి మీద విజయాన్ని సాధించగలుగుతారు మీ ఆలోచనల వల్ల. అలాగే ఆరోగ్యం పొందగలుగుతారు, అలాగే రుణ బాధల్ని తగ్గించుకోగలుగుతారు. ఇలా వీటికి సంబంధించి ఏ చిన్న పని మీరు మొదలుపెట్టినా అద్భుతంగా మీకు ఫలితం వస్తుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లోనూ, మీకు సంబంధించినటువంటి వృత్తి ప్రవృత్తుల్లోనూ ఏదైనా సరే అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఈ వారంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ వారంలో ప్రత్యేకించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం వస్తూ ఉన్నది. ప్రత్యేకించి అర్ధాష్టమ స్థానమందు ఉండేటువంటి గ్రహాలన్నీ కూడా మార్పు చెందాయి. ఈ గ్రహాలన్నీ పంచమంలోకి వెళ్ళాయి. పంచమ స్థానము బుద్ధి, ప్రజ్ఞ, మేధస్సు, వీటికి సంబంధించినటువంటి స్థానము. ఎప్పుడైతే ఆ స్థానమందు క్రూర గ్రహాలు ఉన్నాయో ఆలోచనల యొక్క తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా ఎక్కువగా ఆలోచించేటువంటి పరిస్థితులు. దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం. అయ్యో నన్ను ఇంత మాట అన్నారే, లేకపోతే నేను అనేటువంటి భావన ఎక్కువగా పైకి వస్తూ ఉంటుంది. అలాగే దాన్ని ఏమంటారంటే ప్రతి వ్యక్తికి ఉండేటువంటి ఆత్మాభిమానం, నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది, లేకపోతేనేమో నాకుండేటువంటి మనోభావాలు దెబ్బతిన్నాయి అనేటువంటి భావన ఎక్కువగా కలుగుతుంది. ఎందుకంటే పంచమ స్థానంలో, బుద్ధి స్థానంలో క్రూర గ్రహాలు చేరి ఉన్నాయి. మీ మనసులో అలజడిని రేపడమే వారి యొక్క ముఖ్య ఉద్దేశము. ఎదుటి వారి యొక్క మంచితనాన్ని కూడా చెడుగా అర్థం చేసుకునేటువంటి స్థితి ఉంటుంది. అందువల్లనే ఎటువంటి సందర్భంలోనైనా సరే పక్క వారిని ఈజీగా అంచనా వేయకూడదు. వారి మాటల ద్వారానో, వేషధారణ ద్వారానో, వారు మీతో రియాక్ట్ అయ్యేటువంటి విధానం ద్వారానో ఒక వ్యక్తిని పసిగట్టకూడదు ఇప్పుడుండేటువంటి సమయంలో. అలాగే ఈ సమయంలో నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే అటు బుద్ధి స్థానంలోనే పాపగ్రహాలు కూర్చుని ఉన్నప్పుడు ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, సామాజికంగా ఏదైనా పలానా విషయంలో మనం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు గురువుని ఆశ్రయించాలి. ప్రత్యేకించి మీ సొంత నిర్ణయాలు పనికిరావు.
అంతే తప్పితే మనం ఏదో ఒక క్షణంలో క్షణికావేశంలో అబ్బో వాడు ఏదో అన్నాడు నన్ను ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోతాను, లేదా అసలు ఈ ఉద్యోగం చేయలేక వ్యాపారం చేసుకుంటాను, లేదా వ్యాపారంలో ఇంకోటి చేస్తాను. ఏది చేయవలసి వచ్చినా 1కి 10 సార్లు ఆలోచన చేయాలి, లేదా గురువుల యొక్క అనుగ్రహాన్ని తీసుకోవాలి. తప్పితే సొంత నిర్ణయాలు పనికిరావు. ఇక రెండో విషయం ఏంటి, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండడం. ఎందుకంటే మరి బుద్ధి స్థానంలోనే కూర్చోరు. అసలు బుద్ధే ప్రతిదానికి మూలం, బుద్ధి కర్మానుసారిణి అన్నారు. ఆ కర్మే ఇప్పుడు మిమ్మల్ని నడిపిస్తోంది. కాబట్టి ఈ సమయంలో సాధ్యమైనంత వరకు ఏ పని చేయకుండా ఉండడం ఉత్తమము. అటు కుటుంబ పరంగా కానీ సంతానపరమైనటువంటి విషయాల్లో కానీ ముందుకు వెళ్ళేటప్పుడు ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సౌమ్యంగా ఉండాలి, కోపాన్ని తగ్గించుకుంటూ ఉండాలి, ఎక్కడా కూడా అధికంగా మాట్లాడకూడదు. ఎక్కడైనా భయంకరంగా కోపం వచ్చి మాట్లాడవలసిన సందర్భంలో కూడా తమాయించుకుని మాట్లాడుతూ ఉన్న వాళ్ళే గొప్ప వాళ్ళ కింద ఉంటారు, ముఖ్యంగా తులారాశి వారు. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, దత్త మాలామంత్రాన్ని చదువుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ స్థానమందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. కుజునితోటి కూడి ఉన్నటువంటి పంచగ్రహ కూటమి. మొన్న వారంలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమికి దీనికి వ్యత్యాసం ఏమిటి అంటే, అప్పుడు కుజుడు యోగిస్తున్నారు. తృతీయ స్థానమందు కుజుడు యోగించడం ద్వారా ఇటు ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా మిమ్మల్ని కాపాడగలిగేటువంటి శక్తి మీ రాస్యాధిపతి అయినటువంటి కుజుడికి ఉన్నది. మరి ఈ వారంలో ఏర్పడ్డటువంటి పంచగ్రహ కూటమి వారితోటి కుజుడు కూడా చేరిపోయారు. భాగ్య నిర్భయం క్రూరం బంధువైరం ధనక్షయం. మానసికమైనటువంటి భయానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. విద్య, ఉద్యోగము, కుటుంబము, సంతోషము, గృహము, వీటికి సంబంధించిన స్థానం చతుర్థం. అందులో రవి ఉండడం వల్ల ఇంటి గుట్టు బయటపడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్య నిమభోజనం అన్నది శాస్త్రం. ఇక్కడ సుఖవంతమైనటువంటి జీవితం లేదు. దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టు ప్రతిరోజు సమస్యతోటి పోరాటం, పడుకోవడం, తెల్లారితే మళ్ళీ ఏదో సమస్యతో పోరాటం, పడుకోవడం, ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఏం ప్రతిరోజు భయపడుతూనే జీవించాలా అనేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. అందులోని ఇప్పుడు రవి రాహువులతో ఎప్పుడైతే కుజుడు కూడి ఉన్నారో అది మరింతగా క్రూరంగా ఇబ్బంది పెడుతుంది. క్రూరంగా అంటే ఎలాగండి, కుటుంబ సభ్యులు ఎవరు సహకరించరు, చాలా గుట్టుగా ఉండేటువంటి సంసారం బహిర్గతం అయిపోతుంది, ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు కొంత చుట్టుముడుతూ ఉద్యోగపరంగా ఎక్కువ కాలం ఉద్యోగంలో శ్రమపడడానికి అవకాశం ఉంటుంది. పై అధికారులతోటో తోటి ఉద్యోగస్తులతోనో లేనిపోయినటువంటి నీలాపనిందలు మొయ్యడానికి అవకాశాన్ని ఇస్తుంది. అలాగే గృహ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బంది పెడుతుంది, లేదా తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో ఏదైనా ఇబ్బంది పెడుతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మానసికంగానే, ఇందులో శారీరకంగా ఏ విధమైన ప్రాబ్లము ఉండదు. అంటే శరీర అనారోగ్య సమస్యలు ఉండవు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవు, ప్రతిదీ మానసికమైనటువంటి సమస్యే. మరి గత వారంలో యోగించిన పంచగ్రహ కూటమి ఇప్పుడు ఎందుకు మనకి ప్రతికూలంగా ఉన్నది అంటే, ప్రధానమైన కారణం మీ రాస్యాధిపతి వెళ్ళి చతుర్థంలో కూర్చోవడము. ఆయన అగ్నికి ఆజ్యం పూసినట్టు అవుతుంది. అసలే రవిరాహువులు వారితోటి కుజుడు చేరినప్పుడు యక్ష రాక్షస పీడితం, రాక్షసులు ఎలా పీడిస్తారో వీళ్ళు ముగ్గురు అలా పీడిస్తారన్నారు. పోనీ అలానే గురుబలం ఉందా? అష్టమంలో ఉన్నారు. అష్టమంలో ఉన్నప్పుడు క్రోధం అష్టమస్తే భవేద్ గురువు, విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అది ఎవరి మీద చూపించుకోవాలో తెలియదు. దానివల్ల కూడా మానసికమైనటువంటి వ్యధ ఉంటుంది. ఈ వారం ఇలా ఉంటుంది, కుంపట మీద కూర్చున్నట్టే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా గ్రహస్థితి ఇలా ఉంది అని తెలుసుకుని ముందుకు వెళ్ళడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై రుద్రకవచాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి గత వార పంచగ్రహ కూటమితో పోల్చుకుంటే ఈ పంచగ్రహ కూటమి విశేషంగా ఉపయోగపడుతుంది. కారణం ఏంటి అంటే, కుజుడు తృతీయంలోకి వెళ్ళాడు. ఇష్టసిద్ధి సదారోగ్యం. ఇక్కడ తృతీయ స్థానమందు కుజుడు చేరడం అనేటువంటిది గొప్ప బలం, ఒక 1000 ఏనుగుల బలం లాంటిది. రవి అక్కడే ఉన్నారు, రాహు అక్కడే ఉన్నారు, గురుబలం ఉన్నది. ఎప్పుడైతే రవి కుజులు తృతీయంలో ఉండి యోగిస్తారో వారు అనేక సమస్యల నుండి పరిష్కారాన్ని చూపిస్తారు. ఒక కీ లాంటి వారు, ఒక తాళం చెవి లాంటి వారు. మీరు లోపల ఎక్కడో ఉండిపోయారు, బయటికి వెళ్ళడానికి మార్గం ఏంటి అంటే ఆ తాళం చెవి దొరకాలి. ఈ రవి కుజులు మీకు ఆ తాళాన్ని తీసుకొచ్చిస్తారు. మీకుండేటువంటి అసహనము, మీకుండేటువంటి అసంతృప్తి, మీకుండేటువంటి ఫ్రస్ట్రేషను, కోపం
కోపం ఏదైతే ఉన్నదో దాని నుండి ఉపశమనాన్ని పొందగలిగేటువంటి శక్తి ఈ వారంలో దొరుకుతుంది. ప్రత్యేకించి రవి కుజులు మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతారు, ఉత్సాహాన్ని పెంచుతారు. గత వారం దీని గురించి భయపడ్డావా నేను, అదంత పెద్ద ప్రాబ్లం ఏం కాదే అనేటువంటి ధోరణి కలుగుతుంది. గతంలో మీరు భయపడ్డ సందర్భాలని ఇప్పుడు చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఎదుటి వారికి కూడా మీరు గైడెన్స్ ఇవ్వగలుగుతారు. అరే మనం ఎలా భయపడ్డాం కానీ ఇందులో ఏం ఉండదురా, మనం ఎలా చేయాలి అలా చేయాలనేటువంటి దృక్పథంలో. అలాగే ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు. ఇది ప్రధానంగా కుటుంబపరమైనటువంటి విషయాలపైన ఏర్పడినటువంటి ఒత్తిడి ఏదైతే ఉంటుందో ఆ ఒత్తిడిని కొంత తగ్గిస్తూ ఉంటుంది. ఆత్మస్థైర్యాన్ని కలగజేస్తుంది, మనోధైర్యాన్ని కలగజేస్తుంది. మరి ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ, మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ, ఉద్యోగపరమైనటువంటి ఉన్నతిని తీసుకువెళుతూ, లేదా భూపరమైనటువంటి లావాదేవీలు చాలా కాలంగా స్ట్రక్ అయిపోయినటువంటి ల్యాండ్ విషయాలు ఏవైతే ఉంటాయో, రియల్ ఎస్టేట్ తాలూకు విషయాలు ఏవైతే ఉంటాయో ఆ భూ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా చక్కగా ముందుకు వెళతాయి. కోర్టు వ్యవహారాలు కానీ, పై అధికారులతో ఉండే సమస్యలు కానీ ఇవన్నీ కూడా చక్కగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఈ వారంలో ధనురాశి వారికి ఉన్నాయి. కాబట్టి అటు ధనురాశి వారికి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది. ఈ పంచగ్రహ కూటమి యోగించబోతూ ఉన్నది. కాబట్టి ఈ వచ్చే వారము ధనురాశి వారి గ్రహగతులు బాగున్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారంలో ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమి చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మనం గత వారం కూడా చెప్పుకున్నాం. మిగతా వారు చెప్పినటువంటి దానికి భిన్నంగా మకర రాశి వారికి పంచగ్రహ కూటమి యోగిస్తుంది అని మాట్లాడుకున్నాం. దాన్ని అనుభవించి ఫోన్ చేసి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి దాన్ని మించి యోగిస్తుంది. కారణం ఏంటి? కుజుడు కూడా మారిపోయాడు. జన్మస్థానమందు కుజుని యొక్క సంచారం అయిపోయి ఆయన 2వ స్థానానికి వెళ్ళిపోయారు. కాబట్టి అక్కడ రాహువు గాని, లేదా చంద్రుడు గాని, బుధుడు గాని, శుక్రుడు గాని ఇవన్నీ యోగించే గ్రహాలుగానే ఉన్నాయి. కుజుని యొక్క పీడ కూడా తగ్గిపోయింది. అందువల్ల అటు శారీరకమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే జన్మరాశి గతే భౌమౌ యక్షరాక్షస పీడితం అన్నారు. జన్మరాశి యందు కుజుడు ఉంటే ఒక రాక్షసుడు ఎలా పీడిస్తాడో అలా పీడిస్తాడు. ఇప్పుడు మరి ఆయన మారిపోయారు కదా. కాబట్టి మొట్టమొదట వచ్చేటువంటిది మానసిక ప్రశాంతత, 2వది ఆరోగ్యము, 3వది ఆలోచించుకోవడానికి సమయము, 2 మాట చాలా బలంగా మాట్లాడుతూ ఉండడము. గతంలో మాట్లాడవలసినటువంటి స్థాయిలో మాట్లాడకుండా ఇప్పుడు గొప్పగా గట్టిగా మాట్లాడుతూ ఉండేటువంటి పరిస్థితులు. మీ మాటకి విలువ పెరుగుతుంది. చాలా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ ఇన్ని జరిగినా కూడా ఒకే ఒక్క లోటు ఏంటి అంటే ఇష్టార్థ నాశనం చేయవ. అంటే ఇష్టమైనటువంటివి, అలాగే డబ్బుతో చేసేటువంటి పనులు అవి అంత ఈజీగా సాగవు. ఇష్టమైనటువంటి పనులు, చాలా ఇష్టంగా ఏదైనా పని ప్రారంభం చేస్తే అది సాగదు, లేదా డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ 2 విషయాలు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇవి మకర రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. ఏవైతే మీరు ఇష్టంగా చేస్తూ ఉన్నారో వాటిలో ఏమైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కుటుంబపరమైనటువంటి విషయాలు, ఆరోగ్య సంబంధమైన విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు అన్ని కూడా సజావుగానే ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసమే మకర రాశి వారి ఈ వారంలో ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పంచగ్రహ కూటమి తాలూకు పీడ ఇంకా వదలలేదు. ప్రత్యేకించి మరలా కుజుడు 12వ స్థానం నుండి జన్మరాశికి వచ్చి ఈ 5 గ్రహాలు మరలా జన్మరాశిలో ఉన్నాయి. రవి కుజ రాహువులు జన్మరాశి యందు ఉండడం అనేటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి విషయము. మనం చెప్పుకుంటూ పోతే దీనివల్ల చెడు ఫలితాలే ఎక్కువగా వినబడతాయి కానీ మంచి ఎక్కడ కానరాదు. అందులో రాశిలో శుక్రుడు ఉండడం, అలాగే పంచమంలో గురుడు ఉండడం, చంద్రబలం ఉండడం, 3 గ్రహాలు మాత్రం బలంగా ఉన్నాయి. కొంతమంది మంచి తీసుకుంటారు, అంటే గురు బలం ఉంది, చంద్రబలం ఉంది, శుక్రబలం ఉంది కాబట్టి కుంభరాశి వారు ఆత్మస్థైర్యంతో ఉంటారు, బాగా ఆలోచించి చేయండి, ఇది ఇలా కొంత టకటక చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎవరైనా. కానీ ఇక్కడ మనం లోతుగా విశ్లేషణ చేసుకుంటే జన్మ రాశిలో రవి కుజ రాహువులు అది కొంచెం ఆలోచించేటువంటి స్థితి. ఏమవుతుందండి దానివల్ల? జన్మరాశిగతే భౌమౌ యక్షరాక్షస పీడితం దేహార్తిచిత్త సంతాపకాలాత్క్రమ భోజనం దేహ పీడా మనక్లేశం. అంటే చెప్పుకుంటూ వెళుతూ ఉంటే శరీరం,
శరీరం ఎక్కువగా కష్టపడేటువంటి స్థితి ఉండొచ్చు, అనారోగ్య సమస్యలు కలగచ్చు, లేదా ఏదైనా దెబ్బలు తగలచ్చు, కాలిన గాయాలు, కోసుకున్న గాయాలు, లేదా పదునైనటువంటి వాటి వల్ల ఏర్పడినటువంటి గాయాలు, లేదా వాహనాల వల్ల ఏర్పడినటువంటి గాయాలు. అంటే ఏదైనా బండి మీద వెళుతూ ఉంటే అకారణంగా పడిపోవడం, దానికి మీ ఫాల్ట్ ఏమీ ఉండదు, కొత్త బండికి పడిపోతూ ఉంటారు, దానికి ఏం రీజన్ కూడా ఉండదు. అలా పడిపోతూ దెబ్బలు తగులుతూ ఉండడం, ఎముకలకి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం, ఇవన్నీ కూడా వాత పిత్త శ్లేష్మములకి సంబంధించినటువంటి సమస్యలకి ఈ గ్రహస్థితి కారణం. ఏముంది ఇంత భయానకంగా ఉంది అంటే ఇక్కడ సమయం బాగాలేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. గోచారంలో సమయం బాగా లేకపోయినప్పుడు చాలా జాగ్రత్తగా అడుగేయాలి. మీరు నడుస్తూ వెళుతూ ఉన్నారు రోడ్డు మీద, లేదు నదీ ప్రవాహం గట్టు మీద నడుస్తూ వెళుతున్నారు, బాగా పాకుడుగా ఉంది, అప్పుడు మీరు ఏం చేస్తారు? స్లోగా నడుస్తారు. పాకుడుంది అని తెలిసి కూడా ఫాస్ట్గా నడిస్తే పడతారు. అలాగే ఈ గ్రహస్థితి బాగాలేదు అని తెలిసినప్పుడు ఆగి నిదానంగా ముందుకు వెళ్ళాలి తప్పితే ప్రయోగాలు చేయకూడదు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకూడదు, ఎక్స్పెరిమెంట్స్ అనేవి పనికిరావు. అది దాన్ని కోసమే జ్యోతిష్యము. అంతే తప్పితే ఏది ఎలా ఉన్నా కొంతమంది బాగుందని చెప్తారు, దాన్ని మనం పట్టించుకోనక్కర్లా. గ్రహస్థితిని విశ్లేషణ చెయ్యండి. పాపగ్రహాలు జన్మరాశి సంచారంలో గోచారంలో ఉన్నప్పుడు వేదన కలగజేస్తాయి. కాబట్టి వీటి నుండి బయటపడడానికి ప్రతి శనివారం సోమవారం దీపం పెట్టండి శివాలయంలో. వీలుంటే రోజు పెడితే ఇంకా అసలు గ్రహాలు ఏమి చెయ్యవు. కాబట్టి శివారాధన, పరమేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చాలా మంచిది. మరిన్ని శుభ ఫలితాల కోసం రుద్రకవచం చదువుతూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము 1. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి 12వ స్థానమందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. వ్యయ స్థానమందు ఎప్పుడైతే క్రూరగ్రహములు గలుస్తాయో, రవి గాని, రాహువు గాని, కుజుడు గాని 12వ స్థానమందు కలిసి ఏలినాటి శని అనుభవిస్తూ అర్ధాష్టమ గురుడు ఉన్నప్పుడు చంద్రబలం లేకుండా, అంటే నడి సముద్రంలో ఉన్నావు, ఏదో చిన్న ఐలాండ్ మీద నుంచున్నావు అనుకోండి, జీవితం ఎలా కనబడుతుంది? దిక్కుతోచనటువంటి స్థితి అంటారు. అలాగే ఇప్పుడు మనకి ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహము బాగాలేదు. పోనీ బాగా లేకపోతే బాగాలేదు, మీరున్న ఐలాండ్లో నీళ్లలో మొసళ్ళు ఉన్నాయి, పైనేమో భయంకరమైనటువంటి వర్షం పడుతుంది అనుకోండి, చలి ఎక్కువగా ఉందనుకోండి, ఇలా అంటే బాగా ప్రతికూలమైన కండిషన్స్ ఉంటే అసలు మీరు ఎలా సర్వైవ్ అవుతారు? అలాగే మీనరాశి వారికి ఏమైంది, సర్వైవల్ అనేటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు అసలు ఎందుకు ఈ జీవితం అనేటువంటి భావన కలుగుతుంది. కానీ ఇటువంటి సందర్భంలోనే కష్టకాలమందే భగవంతుడు కొన్ని నేర్పుతాడు. ఈ గ్రహస్థితి శాశ్వతం కాదు కదా. ఉదాహరణకి 12వ స్థానంలో రవి, రాహు, కుజులు ఉన్నారు. వీరు ఏం చేస్తారు? స్థాన నాశ, రుణచ్ఛేద అన్నారు. అంటే స్థానాన్ని మార్పు చెందిస్తాడు, మీ డబ్బు పరుల పాలైపోయేలా చేస్తాడు, లేదా మీరు సంపాదించుకున్న డబ్బుతోటి మీరు ఎంజాయ్ చేయకుండా చేస్తాడు. వ్యసనాలు, స్త్రీలోలత్వము, లేదా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి డబ్బు కోల్పోతూ ఉండడము, బుర్ర సరిగ్గా పనిచేయదు. అరే నేనేనా ఈ డెసిజన్ తీసుకున్నది, నేను ఇలా ఆలోచించాను కదా, నేను ఎందుకు ఇలా ఆలోచించాను, ఇలా వెళ్ళాననేటువంటి భావన కలగజేస్తాడు. అయిపోతుంది, మనం ఫలానా చోట పెట్టుబడి పెట్టేశాం, ఆ డబ్బు అంతా పోయింది, అయిపోయిన తర్వాత రోజు అదేంటి ఇంత క్లియర్ కట్ గా మనకి ఇక్కడ తప్పు అని తెలిసినప్పుడు మనం అటు ఎందుకు వెళ్ళాం? బుద్ధి కర్మానుసారిని. రోడ్డు మీద మామూలుగా వెళ్ళొచ్చు, కానీ రాంగ్ రూట్ లో వెళ్ళు 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 అంటుంది గ్రహస్థితి. రాంగ్ రూట్ లో వెళ్తున్నాం కదా, నువ్వు పక్కగా వెళదామా? అబ్బే లేదు, నువ్వు రాంగ్ రూట్ లో వెళ్తున్నా రాజాలా వెళ్ళాలి అని అనిపిస్తుంది మనసులో. స్పీడ్ గా వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కర్మ ప్రేరేపిస్తోంది మీ బుద్ధిని. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ₹1 పెట్టి ఏదైనా కొన్నా 10 సార్లు ఆలోచించాలి. ఇది చాదస్తం కాదు, జాగ్రత్త మాత్రమే. అలాగే ఉద్యోగం మారాల్సి వచ్చినా, లేదా స్థానం మారాల్సి వచ్చినా 1కి 100 సార్లు ఆలోచన చేయాలి. గురువు యొక్క అనుగ్రహాన్ని తీసుకోవాలి. ఎక్కువ పెద్దవాళ్ళతోటి మీ ఈ విషయాలు చర్చిస్తూ వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే సొంత పెత్తనం పనికిరాదు. మరీ ముఖ్యంగా చాలా అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి గ్రహణం వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. గ్రహణం వల్ల లబ్ధి పొందుతారు మీనరాశి వారు. మరిన్ని శుభ ఫలితాల కోసమే ఆంజనేయ ఆరాధన మంచిది. పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు.